హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే అరటికాయ ఫ్రై. దానికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు అండ్ ఎండుమిర్చి అండ్ బనానాస్. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. బనానాస్ అయితే ముందే కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్ అయిపోతాయి. కట్ చేసే ముందు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం హ్యాండ్స్కి, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడైతే కట్ చేసేద్దాం మనం. ఇలా అన్నీ మనమైతే చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే పీల్ మొత్తం తీసేసుకున్నాను నేను. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, కాకపోతే 4 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను క్రిస్పీగా రావాలని 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే పచ్చి శనగపప్పు అయితే వేద్దాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. సిమ్లో అయితే పెట్టుకోవాలి, బాగా వేయించాలి. సిమ్లో పెట్టుకోవాలి, బాగా వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసేద్దాం. కొద్దిగా వేసుకొని మిక్స్ చేస్తాం. మనమైతే దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. అదైతే చిన్నగా అయిపోయింది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం, లేకపోతే అడిగి ఉంటుంది. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఎక్కువ కలుపుకోకూడదు, ఎక్కువ కలుపుకుంటే ముద్దలా అయిపోయింది. మనకి క్రిస్పీ కావాలి అంటే తక్కువగా కలుపుకోవాలి. అలాగా ఇప్పుడు కొద్దిగా పసుపు,
ఇప్పుడు కొద్దిగా ఉప్పు. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకోకూడదు, ముద్ద అయిపోయింది. మనకి ఫ్రై కావాలంటే లైట్గా కలుపుకోండి. ఇలాగే కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడే కారం వేసుకోకూడదు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కారం వేసుకోవాలి. మనకి బనానా అయితే తొందరగా క్రిస్పీగా కావాలి కాబట్టి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనిద్దాం. చూసారా, ఫ్రై అవుతుంది. కలుపుకూడదు. మన బనానా అయితే ఫ్రై అయిపోయింది. కొద్దిగా కారం వేసుకొని దించేద్దాం. ఒకసారి కలిపేసి ఒకసారి కలిపి అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్టీగా, యమ్మీగా ఉంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా కొత్త ఛానల్ని మీరు కూడా సపోర్ట్ చేయండి. బాయ్.